నామపూర్ సర్పంచ్ గారు. మిన్పూర్ సింగూర్ కన్నా ఏం చేస్తావు పైసలు సంతోషమేనా? మరి 1,00,000 రూపాయలు వచ్చినాయి. మిన్పూర్ కట్ట ప్రేమ భర్త సంజీవులు. యూసుపేట రాయకన్పల్లి అమృతి ఈరమ్మ భర్త రాములు. యూసుపేట ఎరుపుల మల్లంపేట రామ్ తీర్థం సంగం లక్ష్మి భర్త యేసులు. మరియమ్మ భర్త భద్రయ్య. పాపన్నపేట పసుల సత్కున భర్త అనంతి. భర్త భీమ్ల. దంజతాండ దంజతాండ మెగావత్ మోదీ. ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో మల్లంపేట గ్రామానికి ప్రొసీడింగ్ ఇస్తున్నాము. పేపర్ బ్యాగ్స్ పెట్టుకొని తయారు చేసే ట్రైనింగ్ అయిందా? మళ్ళీ వచ్చి నాకు చేస్తాము. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పేషెంట్లు ఎక్కడ ఉంటే వాళ్ళకు కూడా ఐసోలేషన్ లో కిట్స్ ఇవ్వడంలో కావచ్చు. కరోనా అనేది ఇప్పటివరకు కట్టడి చేసిన వాళ్ళు ఏదో మొదలయ్యాలి వస్తున్నారు. మనకి ఇప్పటికే చాలా అవసరమైన సంవత్సర కాలము ఆర్థిక మాధ్యమం వచ్చింది. ఒక సంవత్సర కాలము మనం చాలా ఇబ్బందులు పడ్డాం. మాస్క్ లేకుండా తినలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దయచేసి ఇంకా కొద్దిగా మిగిలి ఉంది, దాన్ని కడవరకు తీసుకెళ్లాలి. నియంత్రించాలంటే మాస్క్ ధరించాలి కంపల్సరీ. మాస్క్ ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కొద్దిగా. అదే మనల్ని కాపాడింది. దాంట్లో మెదక్ జిల్లాలో మన డిఎంహెచ్ఓ గారు అండ్ అదర్స్ అంటే వాళ్ళ టీము డాక్టర్స్ కూడా పనిచేసిండ్రు. వాళ్ళని కూడా ఈ కరోనా పూర్తిగా తొలిపోయిన తర్వాత, కరోనా పోయిందని డిక్లరేషన్ వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అందరినీ మనస్ఫూర్తిగా వాళ్ళకి శాలువాలతో సత్కరించి అభినందిద్దాం. ఎందుకంటే వాళ్ళు పనిచేసిన వాళ్ళని ఇంకెక్కడన్నా అదే డిపార్ట్మెంట్ లో పనిచేయలేదనుకో, పనిచేయలేదని చెప్తాం. కానీ కరోనా విషయంలో మాత్రం కొంచెం కట్టడి చేసిండ్రు. మాస్క్స్ విషయంలో కావచ్చు, టెస్ట్ల విషయంలో కావచ్చు, ఐసోలేషన్ లో ఉంచడంలో కావచ్చు, కిట్స్ ఇవ్వడంలో కావచ్చు, ఆశా వర్కర్లు, సిబ్బంది, డిఎంహెచ్ఓ గారు, డాక్టర్లు అందరూ కూడా బాగా పనిచేసిండ్రు. వాళ్ళందరికీ అభినందనలు. ఇంకా కూడా వాళ్ళు పని అయిపోయిందని ఊపోవద్దు. ఇంకా దీన్ని పూర్తిగా నియంత్రించేంత వరకు, పూర్తిగా అంతం చేసేంత వరకు, కొత్త వైరస్ రాకుండా ఉండడం కోసం కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా పీడీడీ అనేది కూడా ఇంకా 2-3 ఈవెంట్స్ కావాలి. ఎటువంటి పీడీ గారు వాళ్ళే కూడా 2-3 ఈవెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా మా డిఎంహెచ్ఓ గారు ఏం చేసిందంటే నెక్స్ట్ డెంగ్యూ వ్యాధి కానీ, మలేరియా కానీ, ఇంకా రాబోయే కాలంలో కొత్త రోగాలు రావడం కోసం మూలమైంది దోమ కలిసిందంటే రకరకాల జ్వరాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్ వస్తుంది, అదేవిధంగా డెంగ్యూ వ్యాధి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ నివారించడం కోసం వియత్నాం నుండి మనకు దోమ తెరలు తెప్పించడం జరిగింది. గతంలో కూడా మస్కిటో నెట్స్ తెప్పించిండ్రు. ఇప్పుడు కూడా వియత్నాం నుండి వాటిని దిగుమతి చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మన దగ్గరనే తయారయ్యే విధంగా కూడా మనం చేయాలి. దీన్ని కంపెనీలను పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని ఖరీదు ఎంతండి? 4,000 పైచీలకు ఉంటుంది. కానీ మనం ఫ్రీగా దొరకవు. మెయిన్ కొందామన్నా కూడా 4,000 కూడా దొరికే పరిస్థితి ఉండదు. వియత్నాం నుండి వస్తా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఫ్రీగా మనకు డిపార్ట్మెంట్ నుండి ప్రభుత్వ పరంగా వీటిని సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఎవరికి ఇస్తున్నాం మనం ఇప్పుడు? ఇస్తున్నా మరే పోయినాక మళ్ళీ మన పెట్టుకుంటాను. సరేనా? అయ్యో నాకు మేడం ఇచ్చింది అని
ఉన్నంత వరకు దీనిపైన వాళ్తే అవి చచ్చిపోతాయి, మీకు దోమలు ఉంటాయి. దీన్ని మంచిగా తీసుకుపోయి సందులలో సూట్కేసులో పెట్టకుండా మంచిగా వాడుకోండి. దోమలు కలిస్తే ఇది రకరకాల వ్యాధులు వస్తాయి. సరేనా? మూడు సార్లు అటు రెండు సార్ 5 ఇటు అటు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తుంది మేడం, ఇంకో కట్ అంటే 2 రకాల వస్తుంది మేడం. ఇది ఒకటి స్టార్ట్ ఇదే గ్లాసులు ఉండదు. అవి మీకే కప్పాలి. కొంచెం ప్లే చేయాలమ్మా చేసినాక మేడం ఓకే మేడం. స్టార్ట్ చేసి చూపించండి మేడంతో బట్టలు మేడం చేతులు చేతులు దూరం
తీసుకోవాలి కదా కింద బిల్ల. ఇది కింద మేడం ఇది అది ఒకటే అది అక్కడ పనిచేసాడు లేదు కూడా అది సంబంధించి వాళ్ళ రూర్బన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఉద్దేశం కొద్దీ రూర్బన్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారము ఆ మహిళల ఉపాధి నిమిత్తమై వాళ్ళకు స్వయం శక్తి ఉపాధి కల్పించాలని చెప్పేసి కొన్ని ప్రాసెస్ యూనిట్స్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, ప్లాస్టిక్ మహమ్మారి మరి రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అతలాకుతలం చేస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వాడొద్దు అనే నేపథ్యంలో మహిళలకు పేపర్ గ్లాసెస్ మీద అవగాహన కల్పించి వాళ్ళకు పేపర్ గ్లాసెస్ తయారు చేసే యూనిట్స్ను కూడా ఈరోజు అరకల గ్రామంలో మనం నిర్మించుకోవడం జరిగింది, వాళ్ళకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, చాలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని వినియోగించుకోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు, వాళ్ళు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు. అందుకనే ఈ రూర్బన్లోనే వ్యవసాయ పనిముట్లను కూడా ఏవైతే వ్యవసాయదారులు వాడతారో పవర్ స్ప్రేయర్స్ కావచ్చు, అదే గ్రాస్ కటింగ్ మిషన్ కావచ్చు, క్రాప్ కటింగ్ మిషన్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, వీటన్నిటిని కూడా హైర్ తీసుకోవడానికి రైతులకు అనుకూలంగా ఉంచడం కోసం, మహిళలకు ఉపాధి కల్పించడం కోసం మరి ఈరోజు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ హైరింగ్ సెంటర్ను కూడా మనం పాపన్నపేటలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. మండలంలో ఎక్కడైనా సరే వాటిని వినియోగించుకొని రైతులు మరి ఎక్విప్మెంట్స్ కొనకుండా వాటిని వినియోగం తీసుకొచ్చుకోవడం కోసం హైర్ తీసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ వాటిని కోరుకుంటారో హైర్ రెంట్ కడతారో వాళ్ళకు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళకు ఈ పవర్ స్ప్రేయర్స్ కానీ ఇవి కానీ ఎక్విప్మెంట్స్ అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా మరి పల్లిపట్టీల సెంటర్ను పల్లిపట్టి తయారు చేసేది చాలామంది కూడా మరి చిక్కీలు తయారు చేసే సెంటర్ను కూడా ఉపాధి కల్పించాలి మహిళలకు అనే ఉద్దేశం కొద్ది అది కూడా పాపన్నపేట గ్రామంలో మరి ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మా మహిళలు స్వయం శక్తితో బతకాలి, వాళ్ళ కుటుంబాలను వాళ్ళకి చేదోడు వాదోడు వాళ్ళ భర్తకు నిలవాలి, స్వయంగా ఉపాధి కల్పించుకోవాలి, వాళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ రూర్బన్లో ఈ కార్యక్రమాల్ని దాదాపు 60 లక్షల వర్త్ గల యూనిట్స్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నేను పీడీ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులను కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారిగా ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఈ సౌకర్యాలు కల్పించడమే కాదు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలి. ఎప్పుడైతే ఈ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నామో ఉపాధి ఎప్పుడు వస్తుంది, మార్కెటింగ్ సౌకర్యం ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఆ మార్కెటింగ్ సౌకర్యం నిమిత్తము వాళ్ళకు మరి ఎక్కడైతే ఈ మార్కెటింగ్ చేయగలుగుతారో వాటిని కూడా ఈ మండలంలో ఉన్న ఏడుపాయల దేవస్థానం దగ్గర కావచ్చు, మెదక్ జిల్లా అయింది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, వీటన్నిటిని కూడా అమ్ముకునే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను పీడీకా నుండి ఆ డిపార్ట్మెంట్ను కూడా అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా మరి కష్టపడాలి, ఇంత మంచి మిషనరీ ఇచ్చినప్పుడు ఆ మిషనరీని కాపాడుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి. ఇది కనుక బాగా సక్సెస్ అయితే తప్పకుండా రాబోయే కాలంలో మరికొంతమందికి ఈ యూనిట్స్ని ఇచ్చి వాళ్ళకు కూడా స్వయం ఉపాధి కల్పిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.